సంబంధం పెట్టుకున్న భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య. ఉప్పల్ కురుమానగర్ లో రహస్యంగా ఓ ఇంట్లో ఉండగా బంధువుల సహాయంతో పట్టుకున్న భార్య. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లికి చెందిన చంపేటి కుమారి 38 సంవత్సరాలకి 2004 సంవత్సరం శివ 50 సంవత్సరాలతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇంటర్ చదివే అమ్మాయి, ఒక బాబు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ 2021 సంవత్సరం వరకు బాగానే చూసుకున్న శివ పని మనిషిగా ఎంట్రీ ఇచ్చింది లక్ష్మి. అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. మరో మహిళ మోజులో 5 సంవత్సరాలుగా దూరంగా ఉంటున్న కుమారి, శివ భార్యాభర్తలు. గతంలో కుమారికి డైవర్స్ నోటీస్ పంపించిన శివ నిన్న కురుమానగర్ లో శివ, లక్ష్మి ఏకాంతంగా ఓ ఇంట్లో ఉన్నారని తెలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించిన కుమారి తమకు, తమ పిల్లలకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన చంపేటి కుమారి, శివ, లక్ష్మిలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తీసుకోనండి సార్. సార్ రండి సార్ పైకి. బాడుకోగా తీ రక్తి ఒళ్ళుగా ఎవడమ్మ కూతురుని వదిలి చేసేసి ఏ రంగు మూడు కూతురుతో ఉంటాడో గోసనగోడు లంజా సిగ్గేదంటే పారంపోక లంజా సిగ్గేదంటరా ఎక్కడ పోతారండి ఎక్కడ పోతావు వచ్చిందెందుకమ్మా ఎందుకు పిలిచారు మన తల్లులే పిల్లలు రంకు పేదంతో చుట్టాలంట గోసుకే లంచా హలో ఎంత నాశనం చేసినాడు బాబు. ఆపండి, ఒక నిమిషం ఆపండి, ఆపండి ఒక నిమిషం. ఇల్లు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటామంటే లజ్జ. ఏమైతే నీకు ఏమైతాడు? ఆడపిల్ల ఏం చేద్దాం? నీ కొడుకులేనా? నీ కొడుకులేనా? మొగుళ్ళేనా? మొగుళ్ళ ఉంటున్నా మీకు కాల్ చేసింది మేము ఎందుకు ఆపండి మీరు ఫస్ట్. ఆయన పోతున్నా మిమ్మల్ని మా పిల్లకి న్యాయం జరిగింది. అక్కడ మా పిల్లలు మా గుడ్డలో రాయెట్టాడు. మా దగ్గర పట్టుకొని కొంచెం ఎదవా బాగుడికాయ ఎదవా. ఒరే నువ్వు రంగు పిల్లలతో కూర్చున్నాడితే రావటారా? నువ్వు రంగు పిల్లలు తీసుకొని ఉంది కానీ
నువ్వు ఎప్పటి నుంచి ఉంటున్నావో నాకు తెలుసును మీకు మమ్మల్ని రోడ్ మీద వేసిండు స్టెప్ సార్ ఈ రూమ్ ఉంటావు నువ్వు నీ బొల్లిగూడ ఎలా ఉంటారా? బలిగూడెంలో ఉంటా సార్. ఏడా బేట్ బొల్లిగూడెంలా? రాజలింగం కాలనీ. రాజలింగం కాలనీ ఏడా? రాజలింగం కాలనీ. రాజలింగం కాలనీ ఏ స్ట్రీట్ నెంబర్ ఎంత చెప్పు? 3 అదిగో 7 చెప్తే పరిష్కారం చెప్తాం. మీరు ఈడ ఇట్లా వచ్చి లొల్లి లొల్లి పెట్టి ఐటెన్షన్ తమ్ము. పిండికి ఉంది కదా? పిండికి ఐటెన్షన్ కాడ. పిండికి గానే ఉంది. ఐటెన్షన్ గానే ఉంది. పిండికి ఉంది కదా? పిండికి ఉంటా. ఐటెన్షన్ వైర్ల కాడ ఉంటా. పిండికి ఉంది కదా? కిరా దుకాణం ఉందా? సార్ చర్చికోండి సార్ రాజీవ్ కాలనీ పేస్ట్ చర్చి మీకు తెలుసు కదా? వస్తాడు కిందకు వస్తాడు భార్య పిల్లలు వచ్చేసి మేము ఇక్కడ ఉంటాం సార్ ఉప్పల్లోనే మా ఇంట్లో నడుగుతుంది ఏడి బాగా నడుపు. మేము ఆడుండి ఇట్లా వస్తున్నాం. కొట్టుకున్నాడు. ఇంకేమైంది? ఓడాడు వైఫ్ని వదిలేసి వేరే వైఫ్తో ఉంటున్నాడు కొంచెం ఉన్నదాన్ని. మాట్లాడమన్నా ఇక్కడనేనా జరిగింది చెప్పు. తెలియదు ఏం లేదు, అన్ని జరిగిందే. 2004లో జరిగింది చెప్పు. వచ్చి నా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని నన్ను పెళ్లి చేసుకొని 2022 వరకు నాతో మంచిగా మా అమ్మాయి ఈ అమ్మని ఏమన్నా అడిగారంటే కాళ్ళు పట్టుకుని ఈమె దగ్గర పెళ్లి చేసిరు. కుమారి, మా ఆయన పేరు శివ. మాకు 2004లో లవ్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నాం సార్. ఆ లవ్ మ్యారేజ్ అంటూ కూడా మా అమ్మోళ్ళని అందరిని మా ఊరు వచ్చిన అమ్మోళ్ళని మా తాత వాళ్ళు అందరినీ మా మామయ్య వాళ్ళు అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక వచ్చినాక 22 వరకు నేను బాగానే ఉన్నాము. ఇల్లు కట్టుకున్నాం, కష్టపడ్డాము, ఇల్లు కట్టుకున్నాం, పిల్లల్ని చదివించుకున్నాం, చెందినాం, హ్యాపీగానే ఉన్నాం. 2022లో ఆమె లక్ష్మణ పరిచయం, లక్ష్మి వచ్చింది, మా ఆయనతో అక్కడ సంబంధం పెట్టుకుందో. అప్పటి నుంచి నన్ను కొట్టడం చేయడం, నన్ను కొట్టమండం, తలపగలు కొట్టమండం చేయడం, నన్ను బయటకు గింటడం, బట్టలు ఇష్టాసారం చింపేయడం, ఎక్కడంటే అక్కడ కొట్టడం చేయడం చేశాడు. రోడ్ల మీద బట్టలు నన్ను ఈడ్చి కొట్టాడు.
అది మా అమ్మోళ్ళు వచ్చి అడిగినా చేసినా మా అమ్మోళ్ళే వచ్చి కొట్టాడు. కానీ ఆమెని వదిలిపెట్టను, చేయను, నిన్నే వదిలిపెట్టేస్తాను అని నా కులాలు ఎత్తి నన్ను ఇబ్బంది పెట్టి, నా పిల్లల్ని ఇబ్బంది పెట్టి, పిల్లోడు నుంచుకున్నాడు, పిల్లల్ని పంపించేశాడు, పిల్లలు చదువు ఆపిచ్చేశాడు. కేసు నన్ను పంపించేసి విడాకుల నోటీస్ మా ఇంటికి పంపించి, మా ఊరు పంపించి అవి ఇవ్వగానే మాకు అందగానే మేము రావడం జరిగింది. ఏంది విడాకుల నోటీస్ పంపించావని అడిగితే నన్ను ఇష్టాసరంగా బట్టలు ఇప్పి రోడ్ల మీద పరిగెట్టించి కొట్టించాడు. అది కొట్టించినందుకు నేను మహిళా మండలం ఆశ్రయం జరిగింది. మేడం నా బతుకున్న పిల్లల్ని అందరూ ఇట్లా చేస్తున్నాడని కేసు ఇవ్వడం జరిగింది. కేసు ఇవ్వడం జరిగితే ఆమె కేసు అడిగి చేసి మేము మేపల్లో కేసు పెట్టాము. కేసు పెడితే శరీరం ఏం తీసుకోలేదు. ఆడు మళ్ళీ కోర్టుకి వెళ్ళాము. మేము కోర్టులో నా ఫైల్ అయ్యి జరిగింది. నా భార్య కాదు, ఆమె ఉంచుకున్నాను, చేసుకున్నాను. ఆమె రోజుకు 100 రూపాయలు ఇస్తున్నాను, 200 ఇస్తున్నానని నన్ను ఇబ్బంది పెట్టడం, చేయడం, అమ్మగా మాట్లాడడం, చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చి లక్ష్మి వాళ్ళు నేను మెయింటెనెన్స్ చేయను, ఏమేను ఇంటికి వచ్చి బెదిరించారు. బెదిరించిన సమయంలో నేను ఏం తప్పు చేశాను? నా పిల్లలకి మెయింటెనెన్స్ అడగడం తప్ప, నాకు న్యాయం ఎటు కావట్లేదు. నా పిల్లల్ని చదివించుకోవడం తప్ప. మగ పిల్లలు ఉంచుకున్నాడు, ఆడపిల్లని పంపించేశాడు. నా పిల్లల్ని చదివించుకోవడానికి ఏ దిక్కు నాకు తోచట్లేదు. నేను హౌస్ వైఫ్ను, నాకు ఏ పని చేత కాదు. నేను ఏం పని చేయడానికి నేను ఎప్పుడు చేయలేదు. నేను చేస్తున్నాను, అయినా అంట్లు తోమడానికి వాటికి పోతున్నాను. నా వచ్చే డబ్బులు నా నైట్ ఎందుకు వచ్చాడంటే, ఆ రోజు లక్ష్మితో ఉన్న సంగతి అడిగితే నేను ఆమెనే ఉంచుకుంటాను చేస్తానంటే నన్ను బెదిరిగానే నేను ఏం చేశానంటే మా ఆయన వెనకాల ఫాలో అవడం జరిగింది. మా ఆయన ఆమె ఒక ఇంట్లో ఉండే రెడ్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఆ పోలీసు వాళ్ళని మమ్మల్ని నన్ను కొట్టాడు, శుభ్రంగా కొట్టి నన్ను బట్టలేసి ఇంటి కొట్టి అది తప్పించుకోవడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఉప్పల్ పోలీస్ కేసులో కూర్చోబెట్టడం జరిగింది. మా కేసు చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. ఆమెను ఉంచి నన్ను 1-2 గంటలు ఉంచి పంపించేశారు. నాకు న్యాయం ఎటు పక్కా జరుగుతుంది. మేల్పేట కేసులోకి పెట్టాను, నేను ఉప్పల్ పిఎస్లోనే పెట్టాను, కోర్టులో నడుస్తుంది. నాకు ఎటు పక్క న్యాయం జరుగుతలేదు. నువ్వేం పీక్కుంటావు పీక్కో, ఏం చేసుకుంటావు చేసుకో నాకు అని నా మీదే సవాల్ చేస్తున్నాడు. నీ పిల్లకి ఇవ్వను, అది ఎట్లా పోతే నాకు ఎందుకు గలీజ్ మాటలు పాపని అంటున్నాడు. నాకు ఎటు పక్క న్యాయం జరుగుతలేదు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా అమ్మ నా సొంత వాళ్ళందరూ ఆంధ్రాలో ఉన్నారు. నాకు న్యాయం జరగాలి. లక్ష్మణ పర్సన్ వదిలేసి పిల్లల దగ్గర తీసుకొని నా భర్త నాతో ఉండాలి. నాకు అది కావాలని కోరుకొని పిఎస్ నేను ఆశ్రయిస్తున్నాను. వాళ్ళు న్యాయం చేస్తలేరు. పేరు రాధిక రెడ్డి, నేను ఉండేది గూడుపల్, నేను బీజేపీ హ్యూమన్ రైట్స్ కూడా. సో నాకు నేను 5 years బ్యాక్ దీని దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. నా హస్బెండ్ ఇట్లా కొడుతున్నాడు, రక్తం ఇట్లా కారుతుంది. నేను ఇంటికి తీసుకెళ్ళి ఏమైందని అడిగి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటే లక్ష్మిని చూసుకొని ఇట్లా ఎలగొట్టేసరికి నేను ఇంట్లో తీసుకొచ్చి వన్ డే ఉంచుకొని నెక్స్ట్ డే లక్ష్మి దగ్గరికి వెళ్ళాను. లక్ష్మి ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఒక కుటుంబం ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటున్నావు, మరి నిన్ను చూసుకునే భర్తని ఇట్లా వస్తున్నారు కదా, ఇద్దరు కలిసి కొట్టడం ఎంతవరకు రైట్ అని నేను అడిగేసరికి నేను కొట్టలేను, నేను ఏం చేయను, నేను వెళ్ళిపోతానని చెప్పింది. అప్పుడు మందులు ఇస్తే వెళ్ళిపోతానని చెప్పింది. సరే వెళ్ళిపోతుంది కదా అనేసి దీన్ని తీసుకుని వచ్చి నేను ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకురాగా వెంటనే నాకు డివోర్స్ నోటీస్ వచ్చింది. అంటే తినకి కుమారికి డివోర్స్ నోటీస్ వచ్చేసరికి ఏంది నిన్న ఇట్లా అన్నారు, ఇప్పుడు నిమిషంలో ఇట్లా డివోర్స్ కోర్టు రావడం ఏంది, డివోర్స్ ఇవ్వడం ఏంది అనేసి నేనేం చేశాను, పిటిషన్ పిఎస్లో ఆల్రెడీ ఇచ్చినానండి, వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. సో నేను పేపర్ తీసుకుని మా లాయర్ దగ్గరికి వెళ్ళాను. లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది జరిగిందని చెప్పి నేను కేసు ఫైల్ చేయించాను. 5 years నుంచి కేసు నడుస్తుంది. వాడు నా భార్య కాదు, నా పిల్ల కాదు అనేసి పాప మీద కూడా వల్గర్గా అన్ని చెప్పడం జరిగింది. ఈమె నా భార్య కాదని గట్టిగా వాదించేసరికి మేము డివోర్స్ నోటీస్ కూడా చూపించి భార్యని ప్రూఫ్ చెప్పించాము. మెయింటెనెన్స్ వేయాల్సి వస్తుంది అనేసి ఒక 2 weeks బ్యాక్ ఈమె నా భార్య కాదు, ఏం చేస్తావే నువ్వు, ఏం పీకలేవే నువ్వు, నన్ను దీన్ని ఏం పీకలేవు, టచ్ కూడా చేయలేవు అని చెప్పి సీరియస్గా దీనికి వార్నింగ్ ఇచ్చి చంపేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. తినకి వార్నింగ్ ఇచ్చేసరికి భయపడి నాకు కాల్ చేసింది. నైట్ 2 weeks నైట్ నాకు కాల్ చేసింది. సరే సార్ రెడ్ హ్యాండెడ్ దొరికించి భార్య కదా, లక్ష్మి భార్య కదా అనేసి నేను రెడ్ హ్యాండెడ్ దొరికించి నేను పిఎస్లో అప్పగించడం జరిగింది. ఈరోజు 2కి నేను అప్పగించాను. 1:30 మేము అక్కడ 1:30కి వెళ్ళి 2:33 వరకు ఇక్కడ వచ్చి మేము ఇచ్చేసాము. సో మేము ఇచ్చేసాక వీళ్ళు ఊరి నుంచి వచ్చారండి. బట్లాడు బాములాడు పెళ్లి చేసినందుకు భార్య కాదన్నాసాడు వాడు.
ఇవాళేమో దాచుకున్నాడు, పోలీసులు నూకేసి ఇప్పుడు దాచుకున్నారు. అప్స్కానింగ్లో ఉన్నాడు. వాళ్ళు పోలీసులు ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు, వాళ్ళని ఇప్పటివరకు తీసుకురాలేదు. ఇప్పటివరకు రెడ్ హ్యాండ్ కూడా తీసుకుని రాలేకపోతున్నా. ఆ మనిషి ఇప్పుడున్న లక్ష్మి కూడా లేదు, వెళ్ళిపోయింది. సో పోలీసులు ఏ న్యాయం చేస్తారో న్యాయం చేయండి. కొన్నిటికి సెక్షన్లు మారినాయి అంటున్నారు, మరి ఏ వీటికి సెక్షన్లు మారినాయి, మళ్ళీ ఇలాంటి అమ్మాయికి ఇట్లా ఏ రకంగా హెల్ప్ చేయాలి, మరి సమాజం ఏ రకంగా హెల్ప్ చేయమంటారు. మరి వాళ్ళ భర్త సెంట్రింగ్ వర్క్ మేస్త్రి కాంట్రాక్ట్ తీసుకుంటాడు అనమాట, తీసుకుని వర్క్ చేస్తాడు. సొంత ఇల్లు బుల్లిగూడెంలో ఇల్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆస్తి చూసే దీన్ని చంపేద్దామని స్కెచ్ చేసిన ఆ టైంలో నేను తీసుకున్నా కాబట్టి ఇది బతికిపోయింది. ఆ పిల్లని దీన్ని చంపుదామని ప్లానింగ్లో ఉండే. సో ఇప్పుడు ఏ చర్యలు తీసుకుంటే, ఏ చట్టం ఏ చర్యలు తీసుకుంటే అది మేము ఫాలో చేస్తాము. అమ్మాయికి న్యాయం కావాలి అడుగుతున్నాము. మరి ఇప్పటివరకు వాడిని అయితే తీసుకుని రాలేదు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందో న్యాయం జరుగుతుంది, మా ఇలాంటి అమ్మాయిలకి న్యాయం జరగలేదు. దయచేసి న్యాయం కోరుకుంటున్నా ఈ అమ్మాయికి.